గుజరాతీ కడి. గుజరాతీ కడి. సో నిజంగానే అప్పుడప్పుడు మనము అదర్ స్టేట్స్ డిషెస్ కూడా చేసుకుంటూ ఉంటే, రెసిపీస్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది అనమాట. సో స్పెషల్ అకేషన్స్లో చేసుకోవచ్చు అలాగా. అవును. ఓకే, సో స్టార్ట్ చేసిద్దాం మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మంచిగా శనగపిండి అండ్ పెరుగు తీసుకొచ్చాను అనమాట. సో సమ్మర్ స్పెషల్ అని చెప్పొచ్చు. అవును, చల్లగా చలవ చేస్తుంది. అవును. సో సమ్మర్లో కర్డ్ అయితే తప్పకుండా అందరూ తీసుకుంటారు, ముఖ్యంగా ఆఫ్టర్నూన్ మీల్స్లో. సో ఎప్పుడు ఓకే అలా రైతా అలా కాకుండా సమ్ టైమ్స్ ఇలా కూడా కొంచెం డిఫరెంట్ స్టేట్ది కూడా యూస్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తుంది? ఫస్ట్ మనం కర్డ్లో శనగపిండి మిక్స్ చేసి పెట్టుకుందాం. ఓకే, ముందుగా పెరుగు. పెరుగు శనగపిండి కాంబినేషన్ కూడా బాగుంటుంది యాక్చువల్గా కదా. సో ఇంకొక స్పూన్ శనగపిండి, ఇందులో కొంచెం సాల్ట్ కూడా, కొన్ని వాటర్ కూడా. సో పర్ఫెక్ట్గా విస్క్ చేసుకోవాలన్నమాట. అవును. సో ఏంటి అంటే చిన్న చిన్న రెసిపీస్లో కూడా మనకు ఎక్కువ బెనిఫిట్స్ రావాలి అంటే, ఎందుకంటే శనగపిండిలో మనకు ప్రోటీన్ ఉంటుంది. సో వెజెస్ అది ఏది యూస్ చేయకుండా ఇలా చక్కగా సింపుల్గా రెసిపీ చేసుకోవడం చాలా ఇష్టం అందరికీ, ఎందుకంటే టైం సేవింగ్ కూడా. ఓకే, ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. ఓకే, సో ముందుగా కొంచెం గీ, వెరీ వెరీ సింపుల్ ప్రాసెస్, బట్ చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తాయి అంటే ఎస్పెషల్లీ సమ్మర్లో. అవును. ఇంకొక స్పూన్ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం ఇంగువ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా, ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసి. సో పోపు అయితే ప్రిపేర్ అయిపోయింది, కాస్త చల్లార్చుకున్నాం. సో చక్కగా పోపు కూడా చల్లారిపోయింది. అండ్ ఇది ఏ టైంలో తీసుకుంటే బెటర్? సో ఏంటంటే పెరుగు వచ్చేసి మనకు గర్డ్ రిలేటెడ్ ఇష్యూస్ని క్లియర్ చేస్తుంది. అండ్ బేస్ అని చాలామంది బ్లోటింగ్ అని చెప్పేసి తింటారు, బట్ దానికి బ్యాలెన్స్ చేయడానికి మనం ఇందులో పెరుగు కలిపాం కాబట్టి ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. అండ్ శనగపిండి మామూలుగా కొద్దిగా డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు, ఆప్షనేటివ్ ఎవరికైనా ఇష్టం. అవును, కొందరికి ఏంటి అంటే ఆ స్మెల్ అనేది నచ్చదు. సో అలాంటి వాళ్ళు కొంచెం దాన్ని డ్రై రోస్ట్ చేసి మిక్స్ చేసుకోవచ్చు. ఓకే, సో సర్వ్ చేసుకున్నాం. యా, పోపు ఇందులో వేసేసుకొని సర్వ్ చేసుకున్నాం. సో మిక్స్ చేసేసుకున్నాం. సో యూజువల్గా రొటీన్గా రైతానే కాకుండా ఇలా ఏదో ఒక ఇంగ్రీడియంట్ యాడ్ ఆన్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. అవును. సో ఇంకా సర్వ్ చేసుకున్నాం. ఇంకా సర్వ్ చేసుకున్నాం. అలాగే కొంచెం కొత్తిమీర, ఓకే లాస్యా గుజరాతీ కడి రెడీ అయిపోయింది. సో నిజంగానే ఇట్లా మనం అనుకున్నట్టు డిఫరెంట్ స్టేట్స్ కూడా మనం అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి, కొన్ని ఈజీ ప్రాసెస్లు కూడా ఉంటాయి. సో ఇదైతే సూపర్గా ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ.
గుజరాతీ కడీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గుజరాతీ కడీకి కావాల్సిన పదార్థాలు: పెరుగు 2 కప్పులు, శనగపిండి 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. గుజరాతీ కడీ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో పెరుగు, శనగపిండి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని పెరుగు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ గుజరాతీ కడీ రెడీ.